నెల క్రితం చూస్తే నెల 2 నెలల క్రితము అరటి ధరలు చాలా బాగున్నాయి. ఆశాజనకంగా ఉన్నాయి రైతులకు. ఇప్పుడు చూస్తే డిజాస్టర్. ఘోరాతి ఘోరంగా ధరలు పడిపోయినాయి. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కోల్డ్ స్టోరేజ్ కనుక నిజంగా ఈ పాటికి వినియోగంలో ఉంటే ధరల స్టెబిలైజేషన్‌కు, ధరల స్థిరీకరణకు ఆ కోల్డ్ స్టోరేజ్ ఉపయోగపడి ఉండేది. మరి అటువంటి చక్కటి ఫెసిలిటీని మేము నిర్మించినా కూడా 26,00,00,000 రూపాయలతో మేము నిర్మించినా కూడా ఈ ప్రభుత్వము ఇప్పటికీ కూడా వినియోగంలోకి తీసుకొని రాకపోవడము నిజంగా సిగ్గుచేటు. ఇప్పటికైనా కనీసం కళ్ళు తెరవండి. ఏదైతే నష్టపోయిన రైతులకు మేము ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్‌ని వినియోగంలోకి తీసుకున్నామని అడుగుతున్నాము. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి, రైతులకు అండగా నిలబడండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క బనానా కోల్డ్ స్టోరేజ్కి సంబంధించే కాదు, మీరు గమనిస్తే ఈ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. దాదాపు అది కూడా ఒక 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. దాన్ని వినియోగంలోకి తీసుకొని రావడంలో అది కూడా ఎలక్షన్లకు ముందే ఓపెన్ చేసినాం. దాన్ని ఇప్పటికీ వినియోగంలోకి తీసుకొని రాలా. 30 కోట్ల రూపాయల ఫెసిలిటీ. అదేవిధంగా దాంతోపాటు అన్నింటికంటే బాధ కలిగించేది మెడికల్ కాలేజ్ చూస్తే 50 సీట్లు మంజూరైనాయి మనకు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో. వచ్చిన సీట్లు వద్దని చెప్పి వెనక్కి రాసి పంపించినారు. 350 కోట్ల రూపాయలతో బిల్డింగ్లు పూర్తయినాయి. కాలేజ్ వచ్చిన సీట్లు వద్దని చెప్పి వెనక్కి రాసి పంపించినారు. ఈ సంవత్సర కాలంలో ఆ మెడికల్ కాలేజీకి సంబంధించి, ఆ కొత్త ఆసుపత్రికి సంబంధించి ఏదైనా ఒక ఘనకార్యం తెలుగుదేశం ప్రభుత్వం సాధించింది అంటే అది మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించడం. ఆయన పేరును తొలగించినారు. ఎంత నీచం చెప్పండి. ఆయన పేరును డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల అనే పేరును డాక్టర్ వైఎస్ఆర్ అనే పేరును తొలగించారు. అంటే ఈ ప్రాంతానికి 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, ఒకసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా అయి దురదృష్టవశాత్తు ఆయన చనిపోతే అటువంటి మహానుభావుడి పేరు పులివెందుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పెడితే ఈ ప్రభుత్వం యొక్క రాక్షసానందం ఒకసారి గమనించండి. ఆ పేరును వైఎస్ఆర్ అనే పేరును తొలగిస్తారు. మీరు ముఖద్వారం నుంచి వైఎస్ఆర్ పేరును తొలగించొచ్చేమో కానీ పులివెందుల ప్రజల గుండెల్లో, ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ పేరును ఎప్పటికీ ఎవరు తొలగించలేరనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా.